హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియో కింద ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ పై క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు దీని పైకైతే ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఒకసారి కావాలనుకుంటే మరొకసారి మీరు చదువుకోండి. అయితే మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మనకి డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అయితే ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా. సో ఈ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేస్తే మనల్ని ఈ విధంగా డైరెక్ట్గా అప్లికేషన్ లింక్లోకి మనల్ని తీసుకెళ్తుంది అనమాట ఈ విధంగా. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను మొత్తం A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, సో అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అప్లై అని ఉంది కదా, ఇక్కడ ఈ అప్లై పైన క్లిక్ చేయండి. అప్లై పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని వస్తుంది. అండ్ అలాగే లేదంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ నేషనాలిటీ అండ్ అలాగే మీకు ఫుల్ నేము. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఈ స్టార్ మార్క్ ఉంది కదా, రెడ్ స్టార్ మార్కు, ఇవి ఉన్నవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఫుల్ నేమ్ ఇచ్చారో ఇక్కడ సేమ్ మళ్ళీ రీటైప్ సేమ్ ఫుల్ నేమ్ ఇవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంటే ఇక్కడ తప్పు అని చూస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే జెండరు, ఫాదర్ నేము, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుందన్నమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్కి సంబంధించి. అండ్ అలాగే ఇక్కడ మీ పాస్వర్డ్ని అయితే మీరు ఇక్కడ మీరే కొత్తగా ఒకటి ఎంటర్ చేసి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ అలాగే ఒక డిజిట్ ఉండాలి అండ్ ఒక నంబరు, ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ ఉండేటట్టుగా చూసుకొని ఒక పాస్వర్డ్ని అయితే మీరు ఇచ్చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ ఉంది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. మీ యొక్క అకౌంట్ అయితే మీకు సైన్ ఇన్ అయిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పాస్వర్డ్ని మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ యొక్క అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి మరొక స్టెప్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. నేను ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి సో నేను ఇప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ స్టెప్లోకి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇంతకుముందు చెప్పినట్టుగా చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా మీరు ఇంతకుముందు ఇచ్చారు కదా ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నారు కదా మీరు సొంతంగా మీరు పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోతే మనల్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది. నేను ఇప్పుడు లాగిన్ అయిపోతున్నా, మీరు కూడా అదే విధంగా లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిన వెంబడే మనకి ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్తున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అనమాట. పారామెడికల్ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. ఇక్కడ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు పారామెడికల్కి సంబంధించి. ఇంకొకటి నోటిఫికేషన్ కూడా ఉందన్నమాట మనకి, జూనియర్ ఇంజనీరింగ్ అనమాట, జేఈ డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇంకొక నోటిఫికేషన్ ఉంది. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి చేసుకోవచ్చు, లేదంటే పారామెడికల్కి సంబంధించి ఉద్యోగాలకు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఈ పారామెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే రైల్వే జంక్షన్స్ ఉంటాయన్నమాట, దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా. సో ఈ రైల్వే జంక్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపించినట్టుగా సో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రైల్వే జంక్షన్ని ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ వేకెంట్ అయితే ఉన్నాయో అక్కడ అవన్నీ కూడా మీరు చూసి ఇక్కడ రైల్వే జంక్షన్లో మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకున్నారో ఆ యొక్క రైల్వే జంక్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, అయితే సికింద్రాబాద్ అయితే నేను పెట్టుకుంటున్నాను. సో సికింద్రాబాద్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఐఎమ్ నాట్ కరెంట్లీ డియరబుల్ బై ఎనీ ఆర్ఆర్బి అండ్ ఆర్ఆర్సి అని చెప్పేసి. సో అది అంటే డీబార్డ్ బై. ఓకే, మీరు ఇంతకుముందు ఏదైనా ఎగ్జామ్ రాసి డీబార్ అయ్యారా లేదని చెప్పేసి ఉంటుంది కదా, ఇక్కడ ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడ చెక్ బాక్స్ని అయితే క్లిక్ చేసి పెట్టండి. ఓకే, డీబార్ అయితే క్లిక్ చేయకండి.
ఒకవేళ డీబర్ కాకపోతే అంటే ఎవరు కూడా డీబర్ అయ్యి ఉండరు. సో, కాబట్టి ఇక్కడైతే క్లిక్ అయితే చేసి పెట్టండి. క్లిక్ చేసి పెట్టిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్‌లోకి అయితే తీసుకెళ్తుంది ఇది. సో, చూడండి మనల్ని ఈ విధంగా అయితే ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఆహ్, ఈ మనకు ఇంటి గుర్తుంది కదా! సో, ఇక్కడ క్లోజ్ బటన్. సో, ఈ క్లోజ్ బటన్ పై అయితే క్లిక్ చేయండి. క్లోజ్ అయిపోతుంది ఇది పాపప్. సో, ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి పర్సనల్ డాటా ఓకే. మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మొత్తం అయితే ఇవ్వండి. దాని తర్వాత అదర్ డీటెయిల్స్, దాని తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్‌ని మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రిఫరెన్సెస్ అంటే మీరు ఎక్కడెక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో అండ్ అలాగే మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీకు సబ్మిట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ పోతే మనకు ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి సో, మీరు ఇంతకుముందు ఇచ్చారు కదా! ఆ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి మొదటి ప్రాసెస్‌లో. దాని తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రెస్ అవన్నీ కూడా. ఈ నెక్స్ట్ ఉంది కదా! నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంటదనమాట. సో, ఈ విధంగా మీరు ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఇచ్చిర్రో రెడ్ స్టార్ మార్కులు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఫిలప్ చేసిన తర్వాతనే మిమ్మల్ని తీసుకెళ్తా ఉంటాయన్నమాట ఇవి. అంటే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి తీసుకెళ్తుందనమాట ఈ యొక్క ఆహ్, అప్లికేషను. అండ్ ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో కూడా మీరు అడగొచ్చు. నేను అక్కడి నుంచి కూడా క్లారిఫై ఇస్తాను. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడానికి రావట్లేదు అనంటే నాకు ఖచ్చితంగా నేను ఈ వీడియో కింద ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టాను. మన యొక్క ఇన్‌స్టాగ్రామ్ లింకు, అకౌంట్ లింకు. సో, ఆ ఇన్‌స్టాగ్రామ్ నుంచి నాతో నేరుగా మీరు చాట్ చేయొచ్చు. చాట్ చేస్తూ నాకు మీ యొక్క డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను మీ యొక్క అప్లికేషన్ అయితే నేను అప్లై చేస్తాను. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే నాకు ఆహ్, మెసేజ్ అయితే చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చేసి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు మీ యొక్క డీటెయిల్స్ నేను అడుగుతాను. కావాల్సిన డీటెయిల్స్ ఈ యొక్క అప్లికేషన్‌కి ఏ డీటెయిల్స్ కావాలనో ఆ డీటెయిల్స్ నాకు పెడితే చాలు నేను అప్లై అయితే చేస్తాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే సో, మీరు నాకు అప్లికేషన్‌ని చాలామంది ఇస్తున్నారు. బట్ కాకపోతే ఏందంటే అప్పుడప్పుడు నేను కాల్ చేసి కూడా మాట్లాడతానన్నమాట మీతోటి. ఎందుకంటే డైరెక్ట్‌గా మీకు ఆడియో కాల్ చేస్తాను నేను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. ఆ విధంగా కూడా మాట్లాడతా కాబట్టి నాకు కొంచెం అందుబాటులో ఉండాలన్నమాట. ఎందుకంటే మీకు ఓటీపీలు వస్తాయి మొబైల్ నంబర్‌కి అండ్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడీకి ఓటీపీలు వస్తాయి కాబట్టి నాకు ఆ ఓటీపీలు చెప్పాలి కాబట్టి సో, మీరు కొంచెం నాకు అందుబాటులో ఉండాలి. సో, అందరూ కూడా చాలామంది అప్లికేషన్స్ చాలామందివైతే నేను చేశానండి. సో, మీరు కూడా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా నాకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నేను అప్లికేషన్ అయితే చేస్తాను. ఇకపోతే మనకిక్కడ టైమింగ్ కూడా ఇస్తారనమాట. మరి ఇక్కడ చూడొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మీరు మొత్తం కూడా ఫినిష్ చేసేసేయాలి. లేదంటే టైం ఎక్స్‌పైరీ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు చేయాల్సి ఉంటుందనమాట. అంటే మీరు ఒకసారి సైన్ ఇన్ అయిన తర్వాత ఈ ఈ యొక్క మీరు డీటెయిల్స్ ఇస్తారు కదా! ఈ పర్సనల్ డాటా నుంచి అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క సబ్మిషన్ వరకి ఇవన్నీ కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం హాఫ్ అన్ అవర్‌లో మీరు ఇచ్చేటట్టుగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే. రైట్. ఇంకేమున్నా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు మీట్ అవ్వచ్చు. లేదంటే కింద కాల్ ఫర్ మీ యాప్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు. లేదంటే నాకు కింద కామెంట్ కూడా చేసి మీరు అడగొచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.